హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి అంటేనే మనం వినాయకుడిని పెట్టుకుంటాము. అందరి ఇళ్లలో వినాయకుడిని పెట్టుకున్నామంటే పాలవెల్లి కంపల్సరీగా కట్టుకోవాలి. కాబట్టి పాలవెల్లి డెకరేషన్ ఏంటి, పాలవెల్లికి ఏమేమి ఫ్రూట్స్ కట్టాను అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ పాలవెల్లి వచ్చేసి చెక్కది తీసుకున్నామండి. చెక్కది తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో పెట్టి కడుక్కోవాలి. కడిగిన తర్వాత వచ్చేసి దీనికి 4 వైపులుగా దారం అనేది కట్టుకోవాలి. 4 వైపుల దారం ఏంటంటే 2 వైపులు కొంచెం చిన్నగా కట్టుకోవాలి, 2 వైపులు పెద్దగా కట్టుకోవాలి. దారం కట్టిన తర్వాత దారాన్ని కూడా శుభ్రంగా కడిగేసి మొత్తం పసుపు అనేది మొత్తం పాలవెల్లికి పట్టించాలి. ఇక్కడ చెక్కది కాబట్టి మేకులు ఉన్నాయి కాబట్టి చేత్తో రాస్తే మేకులు గుచ్చుకుంటాయి, పుల్లలు కూడా ఉంటాయి కదా, పుల్లలు కూడా గుచ్చుకుంటాయి అనేసి ఇక్కడ నేను పలసగా కలిపేసి పసుపు ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్తోనైతే రాస్తున్నాను. క్లాత్తో రాస్తున్నా కానీ మేకుల దగ్గర ఆగిపోతుందండి, అదే చేతికైతే గుచ్చుకుంటుంది. అందుకోసమైతే క్లాత్తో రాస్తున్నాను. క్లాత్తో ఈజీగా ఉంది. పాలవెల్లి కడిగిన తర్వాత ఆరకముందు పసుపు రాస్తే నిండుగా పడుతుంది. చెక్కది కాబట్టి ఆరిపోయిన తర్వాత రాస్తే పసుపు అంతగా పట్టదు. ఇక్కడ వచ్చేసి అటువైపు ఇటువైపు కూడా క్లాత్ సహాయంతో పసుపు మొత్తం కూడా చక్కగా నిండుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం అటువైపు ఇటువైపు 4 వైపులు కూడా మనం ఈ పురుకోస తాడు అనేది కట్టాం కదా, ఆ తాడుకు కూడా కొంచెం అక్కడక్కడ పసుపు రాసేసి మామిడి ఆకులు ఉంటాయి కదా, మామిడి ఆకులతో నిండుగా చక్కగా అలంకరించుకోవాలి. ఈ పాలవెల్లి 1 సంవత్సరం కొనుక్కుంటే మనకు సంవత్సరాల తరబడి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎల్లో కలర్ పెయింట్ వేసేసి ఇంకా రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ పెయింట్తో చుక్కలు పెడుతున్నారు, వైట్ కలర్ పెయింట్తో చుక్కలు పెడుతున్నారు. కాకపోతే అది కెమికల్ కాబట్టి అంతగా ఇష్టం ఉండదండి. ప్రతి ఇయర్ కూడా నేను ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెడతాను. 1 సంవత్సరం కొనుక్కుంటే మనకి ఎన్నో సంవత్సరాలు ఉండిపోతుంది ఈ పాలవెల్లి. కొంతమంది అయితే బ్రాస్లో కొనుక్కుంటున్నారు, కొంతమంది అయితే జర్మన్ సిల్వర్లో కూడా కొనుక్కుంటున్నారు. అవి చాలా బాగున్నాయి కూడా. కాకపోతే ఇదైతే నిండుగా ఉంటుంది కదా చెక్కదనేసి, ఈ చెక్కదే చాలా సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నాను. పాలవెల్లికి పసుపు రాయడం పూర్తయిపోయిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. పాలవెల్లి ఇదంతా కూడా డెకరేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ తాళ్ళు ఉన్నాయి కదా, 4 వైపు తాళ్ళకు కూడా మామిడి ఆకులు అనేది చక్కగా డెకరేషన్ చేసుకొని పాలవెల్లికి కట్టడానికి ఫ్రూట్స్, మొక్కజొన్న కంకులు అవన్నీ కూడా తీసుకొస్తాం కదా, అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఈ ఫ్రూట్స్ కూడా కడిగిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దారాలు అనేది అన్ని ఫ్రూట్స్ కూడా కట్టుకోవాలి. దారాలు కట్టుకున్నప్పుడే మనకి పాలవెల్లి కట్టుకోవడం కుదురుతుంది. కాబట్టి ఫ్రూట్స్ అన్నిటికి కూడా దారాలు కట్టుకొని చక్కగా ఎలక్కాయ అంటే చాలా ఇష్టం అండి వినాయకుడికి. ఎలక్కాయ మెయిన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఇయర్ కూడా ఎలక్కాయలు మనకి వినాయకుడిని అమ్మే చోట కూడా దొరుకుతూ ఉంటాయి, మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ మనం పాలవెల్లికి కట్టే ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. మొక్కజొన్న కంకులు కూడా కట్టుకోవాలి మనకి ఆనవాయితీ. పాలవెల్లికి అన్ని రకాల ఫ్రూట్స్ కట్టి మేము వినాయక చవితి పండుగ అనేది ఏ విధంగా జరుపుకున్నామన్నది రేపటి వీడియోలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.